హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 13th డైలీ మనిషి. ఈరోజు మన డైలీ మనిషిలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అన్నయ్య, చెప్పరా, నా జీరోతో పని చేయట్లేదు, నా అబ్స్ట్రాక్ట్స్ పని చేస్తలేదు. ఏం మాట్లాడుతున్నారా? ఈరోజు ఎన్ఎస్సీఏ పని చేయట్లేదు. మీరు ఇంట్రోలో చూసారు కదా, ఈరోజు 11:40కి ఎన్ఎస్సీ యొక్క ట్రేడింగ్ హాల్ట్ అయిపోయింది. ఇనిషియల్గా బ్యాంక్ నిఫ్టీ నెంబర్స్ అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. దాని తర్వాత అప్డేట్ వచ్చింది ఏంటంటే ఎన్ఎస్సీ యొక్క ఎంటైర్ ట్రేడింగే హాల్ట్ అయిపోయింది టెక్నికల్ గ్లిచ్ వల్ల. బేసికలీ ఎన్ఎస్సీ మల్టిపుల్ లైన్స్, 2 టెలికామ్ ఆపరేటర్స్తోని మల్టిపుల్ లైన్స్తోని వీళ్ళు సర్వర్స్ రన్ చేస్తున్నామని చెప్పారన్నమాట. అండ్ వీళ్ళు సర్వర్స్ ఏదైతే టెలికామ్ ఆపరేటర్స్ రన్ చేస్తున్నారో ఆ టెలికామ్ ఆపరేటర్స్ దగ్గర లైన్స్లో ఇష్యూ ఉండడం వల్ల వీళ్ళు టెక్నికల్ గ్లిచ్ ఫేస్ చేస్తామని చెప్పి ఎన్ఎస్సీ ఒక అప్డేట్ని రిలీజ్ చేసింది. బేసికలీ ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ గ్లిచెస్ బీఎస్సీలో కూడా జరిగింది, బట్ కానీ తొందరగానే రివైవ్ అయిపోయింది. బట్ ఎన్ఎస్సీలో ఈరోజు టెక్నికల్ గ్లిచ్ ఏదైతే ఉన్నదో ఇది ఆల్మోస్ట్ లాంగ్, దగ్గర 4 hours ఈ టెక్నికల్ గ్లిచ్ ఉన్నదన్నమాట. అండ్ ఏవైతే ప్రీవియస్గా ఆర్డర్స్ ఉన్నాయో లైక్ క్యాష్ ఆర్డర్స్ కానీ ఎఫ్ఎన్ఓ ఆర్డర్స్ కానీ పెండింగ్లో ఉన్న అన్ని ఆర్డర్స్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పి మళ్ళీ ఇంకొక అప్డేట్ని రిలీజ్ చేశారు. దీని తర్వాత మార్కెట్ 3:45కి రెజ్యూమ్ అయింది విత్ 15 minutes ప్రీ మార్కెట్. 3:30కి ప్రీ మార్కెట్ స్టార్ట్ అయింది. అండ్ 5 o'clock వరకు బోత్ ఎక్స్చేంజెస్ ఎక్స్టెండ్ చేశారన్నమాట. ట్రేడింగ్ ఎక్స్టెండ్ చేసి 5 o'clockకి ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ మనం ప్రీవియస్లీ గ్లోబలీ ఎక్కడైనా స్టాక్ ఎక్స్చేంజెస్లో ఇలా టెక్నికల్ గ్లిచ్ వల్ల ట్రేడింగ్ ఆగిపోయిందని చెప్పి మన డేటా చూస్తున్నట్టయితే నవంబర్ 2020లో ఆస్ట్రేలియన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద డే టెక్నికల్ గ్లిచ్ వల్ల ట్రేడింగ్ ఆగిపోయింది. అండ్ రీసెంట్గా అక్టోబర్ 2020లో టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ అగైన్ ఇలా టెక్నికల్ గ్లిచ్ వల్ల ఎంటైర్ డే ట్రేడింగ్ హాల్ట్ అయిపోయింది. అండ్ అలాగే డాయ్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా జూలై 2020లోని సెవెరల్ అవర్స్ వాళ్ళ ట్రేడింగ్ హాల్ట్ అయిపోయింది. సో ఈరోజు ఎన్ఎస్సీలో టెక్నికల్ గ్లిచ్ వల్ల చాలా మంది ట్రేడర్స్ అయితే ఈరోజు సఫర్ అయి ఉంటారు. ఎందుకంటే మన ఇండియాలోని ఎన్ఎస్సీ ఈజ్ ది లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ కదా, చాలా మంది ట్రేడర్స్ అయితే డెఫినెట్గా సఫర్ అయి ఉంటారు. కాకపోతే ఈ ట్రేడింగ్ హాల్ట్ అయిన పీరియడ్లో సోషల్ మీడియాలో చాలా ఇంట్రెస్టింగ్ మీమీస్ అయితే సర్క్యులేట్ అయ్యాయి. వీ కెన్ డెఫినెట్లీ లాఫ్, అంటే ఇంత స్ట్రెస్ అవుట్ టైంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ మీమీస్ని అయితే క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. మన నెక్స్ట్ మార్కెట్ అప్డేట్ చూస్తున్నట్టయితే సెన్సెక్స్ 1030 పాయింట్స్ పెరిగి 50,781 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 272 పాయింట్స్ పెరిగి 14,982 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఒక లిస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రైవేట్ బ్యాంక్స్ మీద ఏదైతే ఎంబార్గో ఉన్నదో ఎంబార్గోని లిఫ్ట్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. ఎంబార్గో అంటే ఏంటో చాలా మందికి అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా ఉండొచ్చండి. బేసికలీ ఇప్పటి వరకు మన ప్రైవేట్ బ్యాంక్స్ గవర్నమెంట్ బిజినెస్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండేది కాదన్నమాట. కొన్ని సెక్టర్లో మాత్రం అలౌ చేస్తుండేవారు, బట్ అక్రాస్ సెక్టర్స్లో అలౌ చేస్తూ ఉండేవారు కాదు. సో ఈ బ్యాన్ ఉండడం వల్ల పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఇప్పటివరకు గవర్నమెంట్ బిజినెస్ నుంచి వాళ్ళు బెనిఫిట్ చెందుతూ ఉండేవారు అనమాట. ఇప్పుడు ఈ ఎంబార్గో లిఫ్ట్ చేయడం వల్ల ప్రైవేట్ బ్యాంక్స్ కూడా గవర్నమెంట్ బిజినెస్లోని పార్టిసిపేట్ చేయొచ్చు. గవర్నమెంట్ బిజినెస్ ఈజ్ ఏ వెరీ బిగ్ బిజినెస్. ప్రైవేట్ బిజినెస్ ఎంతైతే పెద్ద బిజినెస్ మన కంట్రీలో, గవర్నమెంట్ బిజినెస్ కూడా అంతే పెద్ద బిజినెస్. అండ్ గవర్నమెంట్ బిజినెస్లో డీఫాల్ట్స్ అన్నీ ఉండవు అన్నమాట. వేరేస్ ప్రైవేట్ బిజినెస్లో డీఫాల్ట్స్ అవి ఉంటాయి కదా. అండ్ అలాగే గవర్నమెంట్ బిజినెస్లోని బేసికలీ ఈవెన్ లోన్స్ తీసుకుంటారు, డిపాజిట్స్ చేస్తుంటారు, చాలా పెద్ద పెద్ద డిపాజిట్సే ఉంటాయి అన్నమాట. ఇది డెఫినెట్లీ ప్రైవేట్ బ్యాంక్స్కి చాలా చాలా పాజిటివ్. ఎప్పుడైతే ఈ న్యూస్ అప్డేట్ వచ్చిందో ఈరోజు మార్కెట్లోని ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని బాగా ర్యాలీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది యాక్చువల్లీ 1 day ఈవెంట్ కాదు, లాంగ్ టర్మ్కి ఇది ప్రైవేట్ బ్యాంక్స్కి చాలా చాలా పాజిటివ్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రాకేష్ జుంజున్వాలా గారు బిజినెస్ న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో 10 key points షేర్ చేశారు. ఆ 10 key points ఏవేవి షేర్ చేశారు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఆయన ఏం చెప్తున్నారంటే నిఫ్టీ హై రిటర్న్ డెలివర్ చేయడం చాలా పాసిబిలిటీ ఉన్నది. నెక్స్ట్ 10 yearsలో నిఫ్టీ బై 2030 90,000 నుంచి 1 lakh మధ్యలో ట్రేడ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ నుంచి 580 points అప్ సైడ్ ఉన్నదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆయన సెకండ్ పాయింట్ ఏమంటారంటే ఇండియన్ ఎకానమీ డబుల్ డిజిట్లో నెక్స్ట్ కొన్ని సంవత్సరాల వరకు గ్రో అవ్వచ్చు. అండ్ ఇండియా నెక్స్ట్ 25 yearsలో చైనాను ఓవర్టేక్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ యాంకర్ మార్కెట్ కరెక్షన్ గురించి అడిగేసరికి ఆయన ఏమంటారంటే బుల్ మార్కెట్లోని మల్టిపుల్ సివియర్ కరెక్షన్స్ ఉంటాయి, బట్ కానీ ట్రెండ్ రివర్సల్ అయితే కనబడట్లేదు. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మల్టిపుల్ ఇయర్స్ ఇండియన్ ఈక్విటీస్ హయ్యర్ టీన్ డిజిట్లో రిటర్న్ డెలివర్ చేసే పొటెన్షియల్ ఉన్నది. ఒకవేళ అలా జరగని పక్షంలో నేనైతే హైలీ డిసప్పాయింట్ అవుతాను. అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్ విషయంకి వచ్చినట్టయితే ఎర్నింగ్స్ పెరగచ్చు, ఎర్నింగ్స్ పెరిగేసరికి పీఈ రీరేటింగ్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ఆయన ఏమంటారంటే గవర్నమెంట్ మల్టిపుల్ పిఎస్యూ కంపెనీలు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కదా, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తుందో ఇది చాలా మంచిది. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అనేది చాలా కీ రిఫార్మ్, దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఏదైతే ఇంతకుముందు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ 2 lakh crores పెట్టుకున్నది, బట్ కానీ ఈసారి బడ్జెట్లో దాన్ని 1.75 lakh crores తగ్గించారు. తగ్గించినా కూడా గవర్నమెంట్ ఏం ప్రామిస్ చేస్తుందంటే ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది గ్యారంటీగా అచీవ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్లో ఆయన బ్యాంక్స్ గురించి మాట్లాడితే ఏమంటున్నారంటే పర్సనలీ
పర్టికులర్లీ ఇప్పుడు పీఎస్యూ బ్యాంక్స్ని అండ్ స్మాల్ బ్యాంక్స్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా క్రియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ పర్సనల్లీ నా పోర్ట్ఫోలియో ఎస్బీఐ, కెనరా బ్యాంక్ తప్పించి ఎటువంటి పీఎస్యూ బ్యాంక్స్ని హోల్డ్ చేయట్లేదు. నేను పీఎస్యూ బ్యాంకులు ఎప్పుడు యాడ్ చేస్తానంటే గవర్నమెంట్ ఏదైనా రిఫార్మ్ తీసుకొచ్చినప్పుడే పీఎస్యూ బ్యాంకులను యాడ్ చేస్తాను పర్సనల్ పోర్ట్ఫోలియోలో అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ అలాగే ఆయన ఏమంటారంటే పీఎస్యూ బ్యాంక్స్ యొక్క ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవడానికి చాలా హై పాసిబిలిటీ ఉన్నది. అండ్ ఏవైతే బ్యాంక్స్ డిపాజిట్స్ కలెక్ట్ చేయగలుగుతాయో అలాంటి బ్యాంక్స్ కి గ్రో అవడానికి చాలా పొటెన్షియల్ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ అలాగే ఎకానమీ గ్రో అవ్వాలంటే క్రెడిట్ గ్రోత్ కూడా గ్రో అవ్వాలి. క్రెడిట్ గ్రోత్ గ్రో అయినప్పుడే ఎకానమీ కూడా గ్రో అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ ఆయన ఏమంటారంటే ఎన్ చందన్ ఎప్పుడైతే టాటా గ్రూప్ కి చైర్మన్ కింద అపాయింట్ చేశారో అప్పటి నుంచి టాటా గ్రూప్ మీద బులిష్గా ఉన్నాను. ఈ ఈజ్ మేకింగ్ మీ రిచ్ అండ్ తనకి ఎప్పుడు నేను గ్రాటిట్యూడ్, లాంగ్ టర్మ్ గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాను. అండ్ అలాగే టాటా గ్రూప్ని యాక్చువల్లీ మార్కెట్ సరిగ్గా రీచ్ చేయట్లేదు. టాటా గ్రూప్ గ్రో అవడానికి చాలా పొటెన్షియల్ ఉన్నది. ఎస్పెషల్లీ టాటా మోటార్స్ మీద అయితే చాలా పాజిటివ్గా ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ ఆయన ఏమంటున్నారంటే వరల్డ్కి ఇండియా ఐటీ అండ్ ఫార్మా హబ్గా మారున్నది అండ్ మెటల్ ప్రైసెస్ చాలా చీప్గా ఉన్నాయి. స్టీల్లోని ఇంకా చాలా అప్సైడ్ ఉన్నదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ విషయంకి వచ్చినట్టయితే రియల్ ఎస్టేట్ సైకిల్ ఏదైతే ఉంటుందో అది బాటమ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అప్టిక్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. అండ్ క్రూడ్ $60 to $70 per barrel మధ్యలో ట్రేడ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. చివరిగా ఆయన ఏమంటారంటే మన ఎకానమీని ఎంత ఓపెన్ చేస్తే మనం అంత ప్రాస్పర్ చెందుతాం. అండ్ మల్టీ ఇయర్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయి ఈ మల్టీ ఇయర్ రిఫార్మ్స్ వల్ల మన స్కిల్డ్ ఇండియన్స్కి సక్సెస్ అవ్వడానికి ఆపర్చునిటీ దొరుకుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ స్టేట్మెంట్ బట్టి ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే వేరియస్ అదర్ సెక్టర్స్లో కూడా ఎఫ్డీఎస్ని అలౌ చేయడం లేకపోతే ఎఫ్డీఎస్ ఒక లిమిట్ని ఎన్హాన్స్ చేయడం చేసినట్టయితే మనం ఇంకా గ్రో అవడానికి స్కోప్ ఉన్నదని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూస్తున్నట్టయితే లాస్ట్ వీక్లో టెలికాం హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎల్ఎస్ స్కీమ్ని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది కదా. ఈరోజు 2 పీఎల్ఎస్ స్కీమ్స్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఒకటి ఐటీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎల్ఎస్ స్కీమ్ అయితే ఇంకోటి ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎల్ఎస్ స్కీమ్. ముందుగా ఐటీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎల్ఎస్ స్కీమ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 7,325 crores పీఎల్ఎస్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా 3.26 lakh crore ప్రొడక్షన్ నెక్స్ట్ 5 yearsలో జరగచ్చు అని చెప్పి రవిశంకర్ ప్రసాద్ గారు అనౌన్స్ చేశారు. అండ్ అలాగే 2 lakh పీపుల్కి జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా ల్యాప్టాప్స్, పీసీస్, టాబ్లెట్స్ బిల్డ్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు నెక్స్ట్ 4 yearsలో బెనిఫిట్ చెందనున్నాయి. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ పీఎల్ఎస్ స్కీమ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 15,000 crores పీఎల్ఎస్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా పేటెంటెడ్ డ్రగ్స్, యాంటీ డయాబెటిక్ అండ్ ఆటో ఇమ్యూన్ డ్రగ్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ కంపెనీస్ బెనిఫిట్ చెందనున్నాయి. అండ్ ఈ ఫార్మాస్యూటికల్ పీఎల్ఎస్ స్కీమ్ ద్వారా హై క్వాలిటీ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు ఇండియాలో బిల్డ్ చేస్తాము ఆత్మనిర్భర్ భారత్ మిషన్ లో భాగంగా అని చెప్పి ఆయన చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హిరణ్బాయ్ ఐపీఓ రన్ అవుతుంది కదా. డే 2 ఈఓడి సబ్స్క్రిప్షన్ స్టేటస్ మనం చూసినట్టయితే రీటైల్ కేటగిరీ 4.53 times, QABs 1.01 times, NIS 0.86 times. ఓవరాల్గా ఈ ఐపీఓ డే 2 ఎండింగ్ నాటికి 2.74 times సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా చూసినట్టయితే అంత పెద్దగా ఈ ఐపీఓకి అయితే డే 2 ఎండింగ్ నాటికైతే డిమాండ్ కనబడట్లేదు. లెట్స్ సీ టుమారో ఎలా ఉంటుందో సిచ్యువేషన్, దాన్ని బట్టి వీ కెన్ టేక్ కాల్. అండ్ అలాగే న్యూరేకా అండ్ రైల్టెల్ యొక్క అలాట్మెంట్ స్టేటస్ నేను నైట్ ఓపెన్ అయిపోయింది. లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. మీరు ఒకవేళ చెక్ చేయనట్టయితే చెక్ చేసుకోండి. నాకైతే రైల్టెల్లో ఐపీఓ అలాట్మెంట్ రాలేదు. ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో అందరికీ ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కార్వీ డిఫాల్ట్ చేసిన తర్వాత కార్వీ డీమ్యాట్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో చాలా సఫర్ అవుతున్నారు కదా. ఈ డీమ్యాట్ అకౌంట్స్ని రీసెంట్గా ఆప్షన్ చేశారు. ఈ ఆప్షన్లోని బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ బిడ్ విన్ అయిందన్నమాట. సో కార్వీ యొక్క 11,06,108 డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయి ఇప్పుడు ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ మూవ్ ఆన్ ఉన్నాయి. సో తొందరలోనే సొల్యూషన్ దొరకచ్చు అన్నమాట. ఎవరైతే సఫర్ అవుతున్నారో కార్వీ యొక్క ఇష్యూతోని వీళ్ళందరికీ సొల్యూషన్ దొరకచ్చు. అండ్ ఈ డీమ్యాట్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీమ్యాట్ అకౌంట్స్ యొక్క కస్టోడియన్ వాల్యూ దగ్గర 3 lakh crore వాల్యూ ఉన్నది. ఈ 3 lakh crore వాల్యూ కూడా ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్కి మూవ్ ఆన్ ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశానో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. గుడ్ నైట్.